పాక్ యూట్యూబ్ ఛానల్స్ బ్యాన్. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం. మొత్తగా 16 ఛానళ్లపై నిషేధం. అందులో ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ది ఆ సైతం. ఇక దాంతోపాటు జమ్మూ కాశ్మీర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కథనాలతోని ఏంది అంటే తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నది అనేది వాస్తవమైన విషయం. ఇప్పుడు ఒక ఛానల్కు సంబంధించి పూర్తి స్థాయిలో పాకిస్తాన్లలో ఛానళ్ళు నడిపిస్తారు. అవి ఇక్కడ భారతదేశంలో ఉన్న చాలామంది వీక్షిస్తారు. దానివల్ల వచ్చే ఆదాయం ఎవరికి చేరుతుంది? పాకిస్తాన్కు సంబంధించిన యూట్యూబ్. దానివల్ల ఏం జరుగుతుంది? ఆ తప్పుడు సమాచారాన్ని ఇక్కడ స్ప్రెడ్ చేయడం వల్ల లేదు అదేదో జరుగుతుంది అంటూ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ బెట్టింగ్ యాప్లు ఉన్నాయి చూడు, ఇవన్నీ కూడా ఉగ్రవాద సంస్థల మూలాలుగా వీళ్ళ యొక్క చాలామంది తెలంగాణలో సెలబ్రిటీలు అందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళ మీద కేసులు ఏమైపోయినాయో, వాళ్ళని ఎందుకు చర్యలు తీసుకుంటలేరో, వాళ్ళకి ఎందుకు అరెస్ట్ చేస్తలేరో, వాళ్ళని కోర్టు ముందు ఎందుకు హాజరుపరుస్తలేరో, వాళ్ళని ఎందుకు జైళ్ళల్లో వేస్తలేరో అర్థం కాని పరిస్థితి అయితే మనం చూసాం. అంటే ఇక్కడ పాక్ యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించి ఏదైతే దేశం మన దేశాన్ని దెబ్బగొట్టాలని చూస్తుందో అంతకుముందే వాళ్ళని అన్ని రకాలుగా దెబ్బగొడితే ఏడికాడికి సెట్ అయిపోతుంది. అది భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జరుగుతున్నది. సో ఖచ్చితంగా కూడా పాక్ భారత్ మధ్య మీరు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ పెట్టి ఆడ ఆర్మీ పారిపోయింది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా బంకర్లో దాశారనే ఒక కథనాన్ని కూడా నేను చూసిన. మీకు కొన్ని లైవ్ ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తా. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పాక్ యూట్యూబ్ ఛానల్ నిషేధించడమే కాదు, ఇంకా చాలా రకాలుగా కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు. ఎందుకంటే కొంతమందిని బంకర్లలో దాయడం కానీ ఇతరత్ర కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇది బంకర్లలోకి టెర్రరిస్టులు పీఓకే నుంచి వారికి తరలిస్తున్న పాక్ సరిహద్దులలోనే ఉగ్ర స్థావరాలు ఖాళీ. ఇండియా దాడి చేస్తుందనే భయంతో నేనేం టెర్రరిస్టులను కాపాడుకుంటున్న పాక్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ అనుభవంతో ముందు జాగ్రత్త అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళను పెంచి ఎందుకు పోషిస్తున్నది అంటే రేపు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఏ దేశం అయితే ఉంటుందో ఆ దేశానికి సంబంధించి విధ్వంసం సృష్టించడం, ఏది అంటే ఏంది మానవ బాంబులను ఇతరత్ర ప్రయోగించిన పరిస్థితి చూసాం. మనం ముంబైకి సంబంధించిన ఘటన అయితేనేమి ఇతరత్ర చాలా చూసాం. సో ఈ పాకిస్తాన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నదంటే ముందు జాగ్రత్తలు. భారత సర్జికల్ స్ట్రైకా లేకపోతే మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ఒక్కసారి యుద్ధం సై అంటే ఆ తర్వాత ఎన్నుకున్న ఎంత పెద్ద దేశమైనా తోకముడిచి పరారు కావాల్సిందే. మన దగ్గర అంత అత్యాధునికమైన టెక్నాలజీ ఉంది. మన దగ్గర అన్ని రకాల కూడా ఏంది టెక్నాలజీతో పాటు మందుగుండు సామాగ్రి కానీ ఇతరత్ర కానీ ప్రతి వ్యూహాలు కానీ స్కెచ్లు కానీ అద్భుతంగా ఉంటాయి. సో మనల్ని తట్టుకోవడం అనేది అసాధ్యమైన ముచ్చట.